సార్ మరొక అంశం వైఎస్ఆర్ శ్రేణుల్లోని ఆవేదన కలిగిస్తున్నది, పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం కూడా. సరస్వతి పవర్ షేర్ల విషయంలో ఎన్సీఎల్టీని ఆశ్రయించిన జగను ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందంటూ కౌంటర్ దాఖలు చేసిన విజయమ్మ గారు నన్ను ఎందుకు ఈ ఆస్తుల అంశంలో, కుటుంబ అంశాల్లో కోర్టులో నిలబడుతున్నారు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం. అంటే ఆవేదన వ్యక్తం చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఆస్తి తగాదాల్లో దూరదు తల్లి. ఆస్తి తగాదాల్లో దూరి షర్మిలకు అనుకూలంగా ఆమె స్టాండ్ తీసుకున్నది కదా సార్. తీసుకున్న తర్వాత ఇంకెక్కడ కొడుకు ఎక్కడ కూతురు ఎక్కడ? నువ్వు అది బజానా పడక ముందే కూర్చొని పరిష్కరించగలిగి ఉంటే, పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆ పరిష్కరించే అవకాశం చేయలేకపోయినప్పుడు ఏమైంది? సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు తల్లిగా పెద్దల్ని, ఇంటి కుటుంబ పెద్దలను ఎవరినోని కూర్చొని ఇది బయటికి రాకుండా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. బహుశా చేసుంటారు. ఎందుకంటే ఏ తల్లి కూడా కోరుకోదు కదా తన కొడుకు కూతురు బహిరంగంగా కొట్లాడుకోవాలి, అందులో తాను ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి రావాలని ఏ తల్లి కోరుకోదు. అందువల్ల ఖచ్చితంగా విజయమ్మ కూడా కోరుకొని ఉండరు. ఆ ప్రయత్నాలు చేసుంటారు. అది ఫలించలేదు. ఫలించినప్పుడు ఏం చేయాలి? కొడుకు కోడలు ఒకవైపు, కూతురు ఒకవైపు. ఆ వివాదం ఆస్తిగా రచ్చకెక్కింది. రచ్చకెక్కిన తర్వాత ఆ ముందు 2 ఆప్షన్స్. ఒకటి, న్యూట్రల్గా ఉండి మీరు చూసుకోండి, నేనైతే ఇన్వాల్వ్ కాను, నాకు ఇద్దరు కావాలి, మీరు ఏమైనా చేసుకోండి అని వదిలేయడం. ఆ పని విజయమ్మ చేయలేకపోయారు. ఎందుకంటే ఆమె నమ్మింది ఏంటంటే అన్యాయం షర్మిలకు జరుగుతుంది అని. అన్యాయం జరుగుతున్న ఆమె ఒక లేఖలో చెప్పారు కూడా, నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను అని. సో ఆమె బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించింది, బిడ్డకు మద్దతుగా నిలవాలని కోరుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది? ఫైటే కొడుకు బిడ్డకు కనుక, బిడ్డ వైపు తల్లి ఉన్న తర్వాత కొడుకుతో తల్లికి ఫైటే కదా, ఇంకేముంటుంది? సో అందువల్ల ఆస్తి తగాదాలు రచ్చకెక్కినాక ఇక అనివార్యంగా నీ కోర్టులో నిలబడాల్సింది, ఇంకో మార్గం ఉండదు. సో అందువల్ల ఇట్స్ ఎ పర్సనల్ ఫైట్ అండ్ పొలిటికల్ ఫైట్. ఒక పర్సనలీ ఆస్తి తగాదా వరకే లేదు కదా. ఆల్రెడీ రోజు షర్మిల జగన్కు వ్యతిరేకంగా పొలిటికల్గా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేది దాంతో పోలిస్తే జగన్ విమర్శించేదే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఆ పాత్ర పోషించిన తర్వాత ఇంకేముంటుంది? ఆవేదనతో సంబంధం ఏంటి? ఆ దశ దాటిపోయింది. ఆవేదన పర్వం దాటిపోయి ఇప్పుడు సంఘర్షణ పర్వంలో ఉన్నారు. సో ఆ శాంతి పర్వం అయిపోయింది, ఆవేదన పర్వం విభేదాల పర్వంతో మొదలైంది. సో అనురాగాల పర్వం ఎప్పుడు అయిపోయింది? అనురాగాల పర్వం అయిపోయి విభేదాల పర్వం వచ్చింది. విభేదాల పర్వం కూడా అయిపోయి ఆవేదన పర్వం వచ్చింది. ఆవేదన పర్వం అయిపోయి ఇప్పుడు సంఘర్షణ పర్వం ఉంది. అది కూడా ఎన్నిక వస్తుంది, అమీతుమీ పర్వం రాబోతుంది. ఇక అమీతుమీ పర్వం అయితేనాక ఇంకా నేను ఆవేదించిన ఆ పర్వం అయిపోయింది కదా. ఇప్పుడు మీకు అరణ్యకాండ వచ్చాక, అయోధ్యకాండ వచ్చాక అరణ్యకాండ గురించి ఏం చేయగలుగుతాం? వెనక్కి పోలేం కదా. సో ఇది కూడా అంతే, ద స్టేజ్ అది కాదు. ఇప్పుడు ఆవేదనకు అవకాశమే లేదు. ఇప్పుడు ఆవేదన ఆందోళనతో లాభమే లేదు. బట్ తల్లిగా అనిపిస్తుంది ఎవరికైనా. అక్కడ ఆ ప్లేస్లో మనం ఉన్న ఒక వెలిగిన కుటుంబం, ఉమ్మడి ఆ రాష్ట్రాన్ని శాసించిన కుటుంబం, ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు, అందులో కొడుకు రాజకీయంగా దెబ్బతిని ఉన్న సమయంలో, కూతురు రాజకీయం ప్రశ్నార్థకంగా ఉన్న సమయం. సో రాజశేఖర్ రెడ్డి ఏ స్థాయిలో పొలిటికల్గా స్ట్రాంగ్ మ్యాన్గా ఉండే ఆ పొలిటికల్ లెగాసీ మొత్తం చిందరవందరైన పరిస్థితి. మీరు ఇలాంటి అంటే ఆస్తి తగాదాలే కాదు, రాజకీయంగా కూడా బాగా వీక్ అయ్యారు కదా. ఇప్పుడు కుటుంబంలో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి? నోబడి నోస్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న కాంగ్రెస్లో ఏముంది? ఆమె ఏం చేయగలుగుతుంది? జగన్ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉంది, ఆయనే ఓడిపోయాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు రాజకీయంగా కూడా ఊపు లేదు, ఆస్తి తగాదాలు రోడ్డుకెక్కాయి. సో ఈ ట్రాన్సిషన్ ఆమె సయానం మనమంటే చూసాం, ఆమె అనుభవిస్తుంది కదా. సో రాజశేఖర రెడ్డి సతీమణిగా 2004 నుంచి రాష్ట్ర రాజకీయాలను ఆ కుటుంబం ఏ రకంగా శాసించింది. ఆ తర్వాత పోనీయండి కొంత ఒడిదుడుకులు వచ్చినా కూడా 2019 తర్వాత 5 ఏళ్ల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజ్యం వచ్చింది. గుడ్ ఆర్ బ్యాడ్, లోపల ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా బయటకైతే పవర్ అవుతుంది కదా. ఇప్పుడు పవరు పోయింది, పాలిటిక్స్ పోయాయి, మీకు పర్సనాలిటీ ఇష్యూస్ ఏమో ముందుకు వచ్చాయి. సహజంగానే ఈ ట్రాన్సిషన్ చూసిన విజయమ్మ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది ఒక దశకు రాకూడదు, ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వచ్చింది కదా. ఇప్పుడు వెనక్కి కూడా పోయే పరిస్థితి లేదు కదా.